లక్ష్మి గారు నమస్తే అండి. నమస్కారం అండి లలిత గారు. లక్ష్మి గారు, ఈ బ్రతుకమ్మ పండుగ మనం ఏదైతే జరుపుకుంటున్నామో దాని వెనుక ఒక కథ ఉందని విన్నాము. ఆ కథ ఏంటండి? ఈ బతుకమ్మ పండగ కూడా ఎలా వచ్చిందంటే ప్రతి దానికి కూడాను ఒక కథ అనేటటువంటిది మనకి పురాణ ఐతిహ్య ప్రకారంగా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ బతుకమ్మ అనేటటువంటిది చరిత్రకారులు చెప్పేటటువంటిది ఏమిటి అంటే చోళుల దగ్గర నుంచి ఆ కాలం నుంచి కూడా ఉందని, తర్వాత రాజరాజ చోళుల దగ్గర నుంచి ఉందని మనకి దీన్ని ఏమంటారండి, ఈ రాజరాజేశ్వరి దేవాలయం వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయం అప్పుడే ఉండేదని ఇలా చరిత్రకారులు చెప్పేటటువంటి మాట. అయితే ఒక ఐతిహ్యం ఉంది, ఒక పురాణ గాథ ఉంది ఇక్కడ. దేవాంగుడు అనేటటువంటి రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి భార్య పేరు సత్యవతి అన్నమాట. వీరికి చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు. రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. వీరికి 100 మంది కుమారులు ఉంటారు. ఈ